బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియా మరో సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్ తోటి 3 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనబోతుంది ఇండియా. ఈ సిరీస్కు నేటితో అంటే బుధవారం తోటి తెరలేనుంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగబోతుంది. కాగా సొంత గడ్డపై వరుసగా 18 టెస్ట్ సిరీస్ విజయాలు సాధించి మంచి జోష్లో ఉన్న భారత్ ఈ సిరీస్లో తిరుగులేని ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. మరి పటిష్ట భారత్ను న్యూజిలాండ్ ఎలా ఎదుర్కోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత చరిత్ర చూసినా, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసినా న్యూజిలాండ్ తోటి టెస్ట్ సిరీస్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో రెండవ టెస్టులో సంచలన విజయం సాధించిన ఇండియా తాము ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం కోసమే ఆడతామనే సంకేతాన్ని ప్రపంచ క్రికెట్కు అందజేసింది. దూకుడే మంత్రంగా దూసుకుపోతుంది. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో మంచి ప్రదర్శన చేసిన శుభ్మన్ గిల్, రిషబ్ పంత్లపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్లో కోహ్లీ, రోహిత్ శర్మలు ఆశించిన మేర రాణించలేకపోయారు గత బంగ్లాదేశ్ తోటి సిరీస్లో. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వీరిద్దరూ ఫామ్లోకి రావాలని మేనేజ్మెంటు కోరుకుంటుంది. ఇక బౌలింగ్లో కూడా భారత్కు మెరుగైనటువంటి వనరులు ఉన్నాయి. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ఫామ్లోనే ఉన్నాడు. ఇక యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీసు ఏకపక్షంగా సాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కివీస్ విషయానికి వచ్చినట్లయితే తమ చివరి టెస్టు సిరీస్ను శ్రీలంక చేతిలో 2-0 తేడాతోటి కోల్పోయింది న్యూజిలాండ్ జట్టు. సీనియర్ బ్యాటర్ విలియమ్సన్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవటము ఆ జట్టుకు మరింత ప్రతికూలంగా మారింది. ఇటీవలే టెస్ట్ కెప్టెన్గా నియమితులైనటువంటి టామ్ లేథమ్, కాన్వే, డెరెల్ మిచిల్లు పెద్దగా ఫామ్లో లేరు. స్పిన్నర్లు సౌథీ, శాట్నర్లు కూడా ఆశించిన మేర రాణించడం లేదు. దీంతో ఒత్తిడంతా కూడా న్యూజిలాండ్ జట్టుపైన ఉంది. మరి ఆ జట్టు ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో తెలియాల్సి ఉంది. ఇక ఈ రెండు జట్ల మధ్య టెస్టులలో గత రికార్డు చూసినట్లయితే కివీస్ చేతిలో భారత్ సొంత గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ను కూడా కోల్పోకపోవటం విశేషం. అంటే చరిత్రలో ఇండియాలో టెస్ట్ సిరీస్ను గెలిచిన చరిత్ర న్యూజిలాండ్కు లేదు. చివరిసారిగా 2021లో కివీస్ తోటి ఆడినటువంటి సిరీస్ను 1-0 తేడాతోటి ఇండియా కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 62 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అందులో ఇండియా 22, న్యూజిలాండ్ 13 మ్యాచ్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు డ్రాగా ముగిశాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత క్రికెట్ అభిమానులకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. బుధవారం నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్నటువంటి ఈ టెస్ట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని అంచనా వేసింది. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా మ్యాచ్ జరిగే 5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆల్రెడీ ప్రస్తుతము మంగళవారం ఉదయం నుంచే బెంగళూరులో భారీ వర్షం కురుస్తుంది. దీంతో భారత జట్టు మార్నింగ్ ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసుకుంది. ఇక మ్యాచ్ జరిగే తొలి 2 రోజుల్లో వర్షం కురిసేందుకు 70-90% వరకు అవకాశం ఉంది. 3వ రోజు 67%, 4వ రోజు 25%, 5వ రోజు 40% వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో వరుసగా 3వసారి ఫైనల్కు చేరాలంటే భారత్కు ఈ సిరీస్ కీలకం. ప్రస్తుతము ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా ఆ ప్లేస్ను సుస్థిరం చేసుకోవాలంటే ఈ సిరీస్ను గెలుచుకోవాల్సి ఉంది. అయితే వర్షం భారత్ ఆశలపై నీళ్లు చల్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టెస్ట్ సిరీస్కు ఫేవరెట్గా భారతే బరిలోకి దిగుతుంది. ఇక బెంగళూరులో భారీ వర్షం కాకుండా ఓ మోస్తారు వర్షం కురిస్తే మాత్రం మ్యాచ్ను నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాలోనే మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ బెంగళూరు స్టేడియంలో ఉంది. దీంతో వర్షం తగ్గిన కాసేపటికే స్టేడియాన్ని సిద్ధం చేసేందుకు వీలు ఉంటుంది. ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉన్న పిచ్చు బ్యాటర్లకు కాస్త అనుకూలిస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ పేసర్లకు అనుకూలంగా ఉండేలాగా పిచ్ పైన కాస్త గ్రాసు ఉంచారని తెలుస్తుంది. ఎందుకంటే రాబోయేటటువంటి ఆస్ట్రేలియా పర్యటనలో మనము బౌన్సీ పిచ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇక్కడే ప్రాక్టీస్ చక్కగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ బీసీసీఐ బెంగళూరులో కూడా ఫాస్ట్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పిచ్లనే మరీ ఫేవరబుల్గా కాకుండా న్యూట్రల్గా, కనీసం పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించేటటువంటి పిచ్ కాకుండా న్యూట్రల్గా ఉంటూ కాస్త పేసర్లకు అనుకూలమైనటువంటి పిచ్చు తయారు చేసేటువంటి ఉద్దేశంతో బీసీసీఐ ఉందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల బంగ్లాదేశ్ తోటి ముగిసినటువంటి
టెస్ట్ సిరీస్లో చెన్నైలో కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండేటటువంటి పిచ్ను తయారు చేశారు. వాస్తవానికి సాంప్రదాయకంగా చెన్నై పిచ్ అనేది స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. అలాంటి చెన్నైలోనే ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించేటటువంటి పిచ్ను తయారు చేయించింది బీసీసీఐ. ఎందుకంటే మన భారత బ్యాటర్లు విదేశీ పిచ్లపైన బౌన్సీ పిచ్ల మీద కూడా చక్కగా ఆడాలి అనుకుంటే స్వదేశంలో కూడా మనం బౌన్సీ పిచ్ల మీద ఆడేలాగా వాళ్ళని సంసిద్ధులు చేయాలనేటువంటి ఉద్దేశంతో గత బంగ్లాదేశ్ సిరీస్లో చెన్నైలో ఫాస్ట్ పిచ్ని తయారు చేయించారు. ఇప్పుడు బెంగళూరులో కూడా అలాంటి ఫాస్ట్ బౌలర్లకు కాస్త ఫేవరబుల్గా ఉండేటటువంటి పిచ్ను తయారు చేసినట్టుగా సమాచారం అందుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే భారత్తో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త బలహీనమైన జట్టే. అయితే ఒక విషయం మాత్రం మనం గమనించాలి, బంగ్లాదేశ్ అంత బలహీనమైనటువంటి జట్టు న్యూజిలాండ్ కాదు. కాబట్టి మనం పూర్తిగా ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే మాత్రం కంగు తినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం ధోరణి లేకుండా అప్రమత్తంగా ఉంటూ పూర్తి స్థాయిలో సాధికారకమైనటువంటి ఆటను ప్రదర్శిస్తూ 3-0 తేడాతోటి ఈ న్యూజిలాండ్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినట్లయితే WTC ఫైనల్స్లో మన స్థాయం ఖాయమవుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయేటటువంటి టెస్ట్ సిరీస్లో మన వాళ్ళు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగాలని చెప్పేసి ఆశిద్దాం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.